యాడ్ నుంచి వచ్చినావే? నీ దగ్గరికి వచ్చానమ్మా, 500 రూపాయలు కావాలా? సరే తీసుకుని వస్తాను. తీసుకున్నా. ఓ రాయన్నారా? ఏం చెప్తున్నారు? ఈ మడక పెడుతున్న పరుపులు కూసో. ఎట్లా వచ్చినావు అన్నా? ఇట్లా నడుచుకుంటూ వచ్చి నేను చేయాల పోతాని. మంచినీళ్ళు తీసుకురా అన్ననే. యాడికొచ్చినావే పెద్దన్నా? చుంచు నువ్వు కూసో, మీతో పని ఉన్నది. కూసో లక్ష్మి. నమస్తే. నమస్తే నమస్తే. చుంచు అది లేపు తీసి పక్కన పెట్టు, కూర్చుంటాడు. ఏం పని మీద వచ్చినావు? అరే చుంచు, ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్లు వస్తున్నాయి ఇప్పుడు. మరి నువ్వు కానీ లక్ష్మి కానీ ఊళ్ళకత్తాలు నిలబడుతుంటా. ఏ మనకెందుకే, పుట్టిగా బదనం అవుతాం నిలుచుండి. లక్ష్మి, ఆ చుంచు కానీ మాట వినవు. నువ్వే నిలబడు. నువ్వు గెలుస్తావు కూడా. ఈ ఊరు మీద ఉన్న పనులన్నీ నువ్వు చేయగలుగుతావు. ఎందుకంటే నువ్వు చక్కగా చదువుకున్న దానికి కదా. నువ్వైతే నిలబడితే మంచిది. నేను ఫుల్ మద్దతు ఇస్తా. రాజు కూడా మద్దతు ఇస్తా ఉంటున్నాడు. సరే పెద్దన్న, ఇవన్నీ మనతో ఎక్కడవుతాయి? ఈ ఊర్లో వాళ్ళకి ఎంత మంచి చేసినా ఏదో ఒక లోపల పెడుతూనే ఉంటారే పెద్దన్న. ఆ శివరామ గారు గత సంవత్సరం చేసింది ఏమీ లేదా. మీరు కానీ లక్ష్మి కానీ చేసిందను ఊళ్ళ ఒక్కలైనా కానీ మన ఊరు అభివృద్ధి అవుతుంది. ఆలోచించు. అవును పెద్దన్న, నిజమేనే. వీళ్ళిద్దట్లో ఎవరో ఒకరు నిల్చుంటే బాగుంటుంది. వదినమ్మ ఆల్రెడీ మంచిగా చదివి ఉన్నారు కాబట్టి గ్రామ ప్రజలు కూడా ఓటేస్తారు. ఖచ్చితంగా గెలుపు కూడా మనదే అవుతుంది. లక్ష్మి, పెద్దన్న చెప్పింది నిజమేనే. నువ్వు సర్పంచ్గా నిలబడు. ఎందుకంటే మనకు ఊళ్ళే ఇంతకుముందు పేరున్నది. బయట పని అంతా నేను చూసుకుంటా, ఈ పనులన్నీ నువ్వు చూసుకుందువు. సరేనా? సరే బావ, నువ్వు అన్నాక నేను కాదంటానా? పెద్దన్నకు కూడా మన మీద మంచి అభిప్రాయం ఉంది. నేను గెలుస్తాం. ఎలాగో రాజన్నయ్య కూడా మనకి సపోర్ట్ చేస్తున్నాడు కదా, మనం ఖచ్చితంగా గెలుద్దాం. పెద్దన్న, లక్ష్మిని కష్టపడి సర్పంచం చేద్దామే. సరేనా? ఊరోళ్ళందరి అభిప్రాయం తెలుసుకుందాం. సరే, నేను కూడా ఈ కార్యక్రమంలో ఒక భాగం అవుతాను. సర్పంచ్ అమ్మా, నా ఆశీర్వాదాలు. పెద్దన్న, ఇక నుంచి గెలిచే వరకు నేను కష్టపడతాను. సరే మరి, కొంచెం పోయేస్తాము. రవి, మంచిగా. సరే వదినా. సరే. పెద్దన్న, సర్పంచ్ అవ్వాలని నన్ను ఆస్వాదించే. అమ్మా, నీకు ఆ దేవుడు పక్క నేను సర్పంచ్ చేస్తాడు. నా ఆశీర్వాదాలు ఉంటాయి. అట్లా నీ గ్రామాన్ని కూడా నువ్వు డెవలప్ చేయాల్సిన బాధ్యత నీకు ఉంటుంది. నువ్వు చెప్పినవన్నీ నిలబడ్డాము మరి అన్న. నయ్యే కాదు, ఆ దేవుడు కూడా ఆశీస్సులు మీ మీద ఉంటాయి. వెళ్ళరానమ్మా. నమస్తే అండి, నేను ఈ ఊరికి సర్పంచ్గా నిలబడుతున్నాను. ఈ రోజు నుంచి మీకు ఏ సహాయం కావాలన్నా నేను అందుబాటులో ఉంటాను. నాకు మా ఆయన సపోర్ట్ ఉంది. నేను ఆయన సపోర్ట్ తీసుకొని మీకు ఏ విధంగా కావాలనుకుంటే ఈ ఊర్లో రోడ్డులు, కుళాయిలు, కాలువలు అన్నీ ఖచ్చితంగా నేను బాగా చేపించిస్తాను. అది నా వల్లే మీకు ఉపయోగం వస్తుంది. అందరికీ నమస్కారం. మా భార్య లక్ష్మి నిలబడుతున్నది. మంచి అందరు ఓట్లేసి మా భార్యని సర్పంచ్గా మంచిగా గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నన్ను సర్పంచ్గా గెలిపించండి. మీకు ఏ కష్టంలో అయినా నేను తోడుగా ఉంటాను. ఎంత నిశిరాత్రులైనా కానీ మీకు అండగా నేనుంటాను. నన్ను గెలిపించండి. సరే. నా పెండ్లంని సర్పంచ్గా గెలిపిండ్రి. మిగిలిపోయిన పనులన్నీ పూర్తి చేస్తాం ఊళ్ళే. సారు గారు గుర్తుకే ఓటేయండి. గాలి గుర్తుకే ఓటేసి నన్ను గెలిపించండి. మీరు పిలుచుకునే గాలి నాదే. గాలి గుర్తుకే ఓటేయండి. అన్న, మార్కొండ అన్న, మా భార్య లక్ష్మికి ఓటేసి గెలిపియండి. అక్క లక్ష్మక్క, మంచుకున్నావే. గాలి గుర్తుకే ఓటేయండి. గాలి లేండి మీరు లేరు, అందుకోసమే గాలి ఓటుకేయండి. అరే తమ్ముడు, ఎందుకురా పరేషాన్ అవుతున్నావు? నీ ఓటు నాకేసి నన్ను గెలిపించు. నీ గాలి గుర్తుకు ఎలాగో మనకు కనిపించదు, దానికి రూపం లేదు. నీకు ఓట్లు వేస్తే అది వృద్ధాగా అయిపోవడం తప్పని చేయం లేదు. అందుకే అందరూ నాకు ఓటేసి నన్ను గెలిపించండి. వెళ్ళొస్తాం.
చూడచ్చావా ఒర్రి ఒర్రి గొంతంతా ఎండకపోతుంది కొన్ని నీళ్ళు తీసుకురాదు ఓ అగో లక్ష్మక్క 2 రియు కూటర్ తాగుతా ఆడికత్తావేమ్రా ఇవ్వ పాటు అరే మామ వాళ్ళు ఎంత తిరిగినా గెలిచేది మనమే. రేపు మందు వీళ్ళు అన్ని పంపిస్తున్నాం. ఓటర్లకు కావాల్సింది అదే. కాగా గతంలో చాలా అభివృద్ధి పనులు చేసిన, ఇప్పుడు రూలింగ్ పార్టీలకు మారిన, ఇంకా చాలా మంచి మంచి పనులు చేద్దాం. సరేనా? ఓటు నాకే వేయాలి. మనోళ్ళకు కూడా ఎక్కువ అందరికి. సరేనా? వెళ్తామని. నా ఊరి ప్రజలారా, నా కళ్ళు దోస్తులారా, నా గుర్తు గాలి గుర్తు. ఆ గాలి గుర్తుకు ఓటేయండి మీరు. సంక్రాంతికి కోడి, దసరాకు మటన్, మీకు అన్ని తెప్పిస్తా, కానీ నాకు మాత్రం గెలిపిరు. నాకు రేపే రా ఓట్ల పండుగ. ఒక ముక్క లేదు, ఒక బొక్క లేదు, పవ్వ లేదు. ఎట్లరా? ఏం బొక్కద్దు, మనకు ఊరు డెవలప్ కావాలా, మనకు ఊరు గురించి ఆలోచించాలా, ఊరు అభివృద్ధి కొరకు కావాలా. మన బొక్కతో అవసరం లేదు, మనకి ఈ బొక్క ఏం వద్దు అని. మనకు సర్పంచ్ ముఖ్యము, మన గ్రామ అభివృద్ధి ముఖ్యము. అవురా సర్పంచ్ గిరి, నీది ఏ గుర్తురా? గాలి గుర్తే. అసలు ఎవరు చెప్పారా నీకు గాలి గుర్తు పెట్టుకోమని? అసలు గాలికి గుర్తుంటుందారా? అరే గాలి గుర్తుంటది. అది యాడుంటే మునుగుతుందిరా పాగలముండా కొడకా. ఉంటది గాలి గుర్తుంటది. మనుషులు పీల్చుకుంటానే కానీ గాలి ఉంటది. అదే నీకు గాలి గుర్తు. కనిపిస్తే గుర్తుంటుంది కదరా ముండా కొడకా. కనిపిస్తది గాలి గుర్తుకే మన ఓటు. సరే రేపు ఓట్లు వేసినాక అప్పుడు మాట్లాడుతుండ్రా. అవునే బావా, వాళ్ళందరూ ఓటని లొంగ తీసుకుంటే ఎట్లనే? ఏ పోతే పోనే, ఇంకా పోయినసారి గట్టిన లంగ పనులు చేసి గెలిచిండ్రు, ఈసారి మనమే గెలుస్తాంపా. లక్ష్మి అడు డబ్బులు, కోటలు, చికెను, మటన్ అంతా వంచుతున్నాడట. మనం గెలుస్తామంటావా? అన్న వాడు అవినీతి చేసిన సొమ్ముతోటి డబ్బులు పంచుతున్నాడు. మనము నిజాయితీగా ఉందాం, ప్రజలలో నిజాయితీగా పోదాం. గెలుపు ఖచ్చితంగా మనదే అవుతుంది. విజయం మనదే, వదినమదే గెలుపు. ఏం జరుగుతుంది? అరే చుంచుగా ఆ శివం గాడు ఊరంతా ఆ గొర్రె కూర, కళ్ళు లౌదండిగా వస్తున్నారా. ఆడ చూసినా కానీ ఆడే పేరు వస్తున్నది. నువ్వు చూసినావురా? పెద్దన్న, ఈరోజు రాత్రికి ఇంటింటికి గడప గడపకి 500 డబ్బులు పంపిద్దామే. వాటితో పాటు కేజీ మటన్, దాంతోపాటు ఒక బాటిల్ పంపిద్దాం. ఊరు మొత్తాన్ని కొనేద్దామే. వద్దొద్దు, మనమే గెలుస్తాం. రైట్, కరెక్టే. ఇక్కడ నుంచి మనం ఈ డబ్బు, ఈ పైసలు, ఈ మేక కూర, కోడి కూర, ఇటువంటి అన్ని లంచాలన్నీ బంద్ చేద్దాం. నిజాయితీగా గెలుద్దాం. మనం నిరూపించుకొని చూపెడదాం. ఆదర్శవంతంగా గ్రామ పంచాయతీ చేసి నిలబెడదాం మనం. సరే పెద్దన్న, నువ్వు చెప్పినట్టే చేద్దాం. ఇలా అయితేనే మన గెలుపు పక్కా ఉంటుంది. రైట్ సుంచు, నేను కూడా చేనులకు పోయేస్తా. కొంచెం పిట్టకాయలు బాగున్నాయి. మన లక్ష్మి గారు అత్యధిక ఓట్లతో సర్పంచ్గా ఎన్నిక కాబడ్డారు. ఏమైనా అయిందా లేదు? ఇంకా మేకప్ వేసుకుని వస్తున్నదా లేదా? వస్తున్నా బావా. సుంచు, అటు ఫంక్షన్కి వెళ్తున్నావు. సరే గాని అమ్మ, సర్పంచ్ అమ్మ, ఇక్కడ నుంచి మన ఊరు బాగోగులని నువ్వే చూసుకోవాలి. అందరిలా కాకుండా నీకు నీలాగా చేయమ్మా. ఊరు డెవలప్మెంట్ కావాలి. మన ఊరు ఉత్తమ గ్రామ పంచాయతీ కావాలి. సరే పెద్దన్న, నేను అభివృద్ధి చేయడానికి ముందుంటానే. సరే పెద్దన్న, మన గ్రామ పంచాయతీ వచ్చిన పైసలన్నీ మొత్తం గ్రామ పంచాయతీకే ఖర్చు పెడదామే. ఓటు పోయినానే, నా ఓటు కనబడలేదు. ఓటు లక్ష్మణ చేసిన. ఏంద్రా నువ్వు గాలికి తిరుగుతావు, చేస్తావు, తాగుతావు, తాగుతుండోడుగా చక్కగా పుణ్యం చేసుకోపో. ఒరేయ్, నా పని నేను చేసుకొని ఏదో అంతో ఇంతో సంపాదించుకొని నేను బాగానే ఉన్నానురా. నీకే పోయే కాలం వచ్చిందిరా. లేదా బావా, ఊర్లో వాళ్ళందరూ మనకి ఓటేసి గెలిపించారు కదే,
వాళ్ళందరికీ మనం ఖచ్చితంగా కృతజ్ఞత చెప్పాల్సిందేనే. చెప్పాలా మరి, ప్రతి ఒక్కరు మనకి ఓటేసిండ్లు, ఊరోళ్ళందరికీ తప్పకుండా చెప్పాలా, సరేనా? చెప్దాం బావా. సరే. శుభాకాంక్షలు చెల్లమ్మ, శుభాకాంక్షలు. కూర్చోండి. ఏంటి ఇంటి ముందర కారు కనిపిస్తలేదు? పక్క ఊరు సర్పంచ్ సైకిల్ ఉండే, గెలిచిన తర్వాత కారు కొనుక్కున్నాడు. మరి నీ కార్య బావా, నువ్వు వచ్చినోడుగా వచ్చిన చప్పదాకుండాక అదేంటి అది లేదు ఇది లేదని ఊకే అవి వేటికి చెప్తావే. పులుని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు గాలేదో కొనుక్కున్నారు గీలేదో కొనుక్కున్నారు అని చెప్తాడే మీ అన్న. అది కాదు బావా, మన గొప్ప కోసం మనం కూడా కారు కొనుక్కుందామే. సర్పంచ్ అయినాను కదా, కారు కూడా లేకపోతే బాగుండదు కదే. అవునవునే చూచన్న, కారు ఉండాలి. నువ్వు లక్ష్మక్క సన్మానాలకి వాటికి తిరగాలంటే కారు ఉండాలి కదా మరి. చాలు చాలు, లేనిపోని అన్ని దానికి చెప్పి మొత్తం నూరు పోసినట్టు చెప్తున్నావు. అయినా ఏదో మనోళ్ళని చెప్పిన అన్న, మీరేమో ఇలా అనుకుంటున్నారు. నాకెందుకులే. సరే నేను వెళ్ళొస్తా. ఏమాయరా చుంచు, పెద్ద మెజార్టీతో గెలిచినావు. ఊరంతా మొత్తం చెత్త చేదారం మొత్తం ఆగమామున్నా, ఇంకా మోర్లు కూడా తీపిస్తలేరేనరా ముఖాంకు. చేత్తం ఆగవే, గెలనే గెలిచినాము. ముడికి దాకా కాగినావు కానీ ఇంపటిల్ దాకా ఆగవేంటి? అరే పంచాయతీ పెట్టి 3 రోజులు అవుతా ఉంది. మీరు చెప్పిన పంచాయతీలు అంతా నేను చేశాను, కానీ డబ్బులు ఇంతవరకు పంపించలేదు. ఇట్లా అయితే నేను రెండోసారి మీరు చెప్పిన పని నేను చెయ్యా. ఇంకా మీరు తొందరగా డబ్బులన్నీ అయితే పంపించండి. ఏంది లక్ష్మి, నీ గురించి ఏమి వినబడుతున్నది? బయట లంచాలు అడుగుతున్నావట కానీ. నువ్వు అడుగుతున్నాను, అడిగితే తప్పేంటి? మరి మన మెయింటెనెన్స్ ఉండాలి కదా. అరే పాగలదానా, ఊరి మీద పైసా ఏదింటే మన పర్వంతా పోతుంది, అట్లా అడగకు. అడుగుతా ఎవరికి తెలియకుండా. పక్కూరి సర్పంచ్ కి ఏమి లేకపోయినా కారులో తిరుగుతున్నాడు. మనకి అన్ని ఉన్నా కానీ కారు కొనుక్కోవట్లేదు. కారు కొనుక్కుంటే తప్పేంటి? మనం గెలిచింది మంది సొమ్ము సోకులు చేయదాలి కాదే, నీది సొమ్ము ఒక్కడి సోకొక్కడిది అన్నట్లున్నది నీది. చూడు బావా, సర్పంచ్ నువ్వా నేనా? నేను సర్పంచ్ని, నాకు ఇక్కడ అన్ని అధికారాలు ఉన్నాయి. అధికారం ఎక్కడికెళ్ళి వచ్చిందే? నేను లేని వచ్చిందే నీకు? చూడు బావా, నువ్వు నా భర్తవి. ఇంట్లో ఏ విషయంలో నువ్వు చెప్పినట్టే నేను ఉంటా. కావాలంటే నీ పాద పూజ కూడా నేను చేస్తా. అంతేగాని సర్పంచ్ విషయంలో నువ్వు జోక్యం చేసుకుంటే మాత్రం నేను ఊరుకోను. పాద పూజ చల్లగుండా, మనకు అవినీతి మచ్చద్దంటే. ఇప్పుడు సంపాదించుకోకపోతే ఎప్పుడు సంపాదించుకుంటావు? మళ్ళీ నిలిచేది ఉంటుందా, గెలిచేది ఉంటుందా? ఏమైనారు నువ్వు లవ్ చెప్పొచ్చినట్టున్నావు, పని లేని పాగలోడు పిల్ల తల కొరికి ఇచ్చినట్టు. నీకు ఇష్టం లేకపోతే కళ్ళు మూసుకో. ఈ ఊరి మీద అభివృద్ధి ఆగదు, నేను కమిషన్ తీసుకోవడము ఆపును. ఇప్పుడు నువ్వు నా భర్తవి మాత్రమే, నేను సర్పంచ్ని, అధికారాలన్నీ నావే. నువ్వు ఎట్లన్నా చేసుకోయే, నేనేం చేస్తా చెప్పాను గిడకపోతే చేయడంగా చూస్తా. అడ్డమైన పైసంతా నీ రోగాల కోసమేనే. ఇప్పుడు మన గ్రామ పంచాయతీ అని మన డబ్బులు వస్తున్నాయి కదా, మరి అన్నా నమస్తేనే. నమస్తే నమస్తే. ఏమని చూచు ముఖం అంతా గట్లేదు అయింది నీది. పెద్దన్న ఎంత చెప్పినా ఇంటలేదు, అది ఏం చేద్దామే? ఈ ఎలక్షన్ లో శివం గారు సంపాదించినంత మొత్తం పోగొట్టుకున్నాడు. ఇప్పుడు ఆడు రోడ్డు మీద ఉన్నాడు. ఆ పాప పైసలు అవసరమా? పంట ఉంది, పాడు ఉంది, సరిపోదా? వదినకు ఇదేం పని? అది ఇప్పటిదాకా ఇంటని లేదు, ఇవరిదాకా కయ్యము. అరే చుంచు, ఊరందరిని ఒకటి చేసిన మీరు ఎట్లా చేస్తే ఊరిలో ముందర నా ముఖం అని ఉంటున్నది. శివంగా అవినీతి సంబంధం కొట్టపోయింది. ఇప్పుడు మీరు ఇట్లా చేసిన అనుకో, ఊరిలో ఉసురు తగిలింది అనుకో, మీకు రోగాలు అవి వచ్చేసి మీరు కూడా నాశనం అయిపోతారు. మనకంత అవసరం మారా? అందుకే పెద్దన్న రాజు దాన్ని మార్చాలని మీ దగ్గరికి వచ్చిన. మనమేమో ఊరు గురించి ఆలోచిస్తున్నామే, అదేమో డబ్బు గురించి ఆలోచిస్తున్నది. ఉన్నది చాలంటే నేను వింటలేదు, మొత్తానే సర్పంచ్ ఎత్తిమే దాన్ని. పాప పైస్తుంది మనం ఉండాలా? వినకపోతే ఊరంతా తిరగబడతారు. అరే చుంచు, ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది, చెప్పు చూద్దాం పద. రాజు లక్ష్మి 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 దామా. కూర్చోండి. ఏందే పెద్దన్నా, ఎందుకు పిలిచినావే? నీకు తెలియదా ఎందుకు పిలిచినావు?
సర్పంచ్ కంటే ముందు ఒకలాగా ఇప్పుడు ఒకలాగా ప్రవర్తిస్తున్నావు. నీ ప్రవర్తన ఏం నచ్చట్లేదు. రాజకీయాల్లో వచ్చాక చాలా మంది బాగా సంపాదించుకుంటున్నారు కదా, నేను సంపాదించుకుంటే తప్పేంటి పెద్దన్నయ్యా? చూడు వదినమ్మ, మీరు రాజకీయాలకు రాకముందే మీకు ఎన్నో ఆస్తులు ఉన్నాయి, ఎన్నో భూములు ఉన్నాయి. రాజకీయాలు రాకముందే మీరు ఎన్నో ప్రజాసేవ చేసిరు. మళ్ళీ ఇప్పుడు సర్పంచ్గా గెలిచిన తర్వాత ఈ అవినీతి పరంగా సంపాదించి ఏం చేస్తారు చెప్పండి? చాలా పెద్ద తప్పు. మీ మంచి పేరు కూడా చెడిపోతున్నది. వద్దు, ఆపేయండి. చూడు లక్ష్మి, ఈ 5 సంవత్సరాలు నువ్వు సంపాదించేది అవినీతిగా 10 లక్షలు మాత్రమే. నువ్వు సంపాదించింది ఏదో ఒక రోజు పోతుంది. నీ పరువు గోదావరి నీటిలో కలిసిపోతుంది. నీకు డబ్బు కావాలన్నా, మంచితనము, మానవత్వం, మనిషి కావాలన్నా ఈ 5 సంవత్సరాల కాలంలో ఏ ఆలోచన లేకుండా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయండి. అప్పుడు జనాలు మీకు నిరాజనాలు పలుకుతారు. మీరు చేసిన మంచి సేవలనే జనాలు కొనియాడుతారు. మీ భర్త, మీరు, మీ కుటుంబ సభ్యులందరూ కూడా గర్వంగా తలెత్తుకు తిరుగుతారు. వద్దు, ఈ అవినీతి అసలే వద్దు. ఒక్కసారి పేరు చెడిపోయిందా, దాని మంచి పేరు రావడానికి చాలా సంవత్సరాల కాలం పడుతుంది. ఈ ఊర్లో నేను తలెత్తుకొని తిరగాలద్దే. నువ్వంటే నాకు చాలా ఇష్టమే. నాకు మన గ్రామం ముఖ్యమే. డబ్బు వస్తుంది పోతుంది, పరువు ఎల్లకాలం ఉంటుంది. మన గ్రామం బాగుపడితే మనకు అదే కోట్ల ఆస్తే. డబ్బుతో రాజకీయం చేయొచ్చు, కానీ డబ్బే రాజకీయం కాకూడదు. చాలామంది నాయకులు నిస్వార్థంగా సేవ చేస్తున్నారు. కొందరు డబ్బు కోసం రాజకీయం చేస్తున్నారు. వద్దు వదినే, మంచి కోరి చెబుతున్నా. మీ పేరు 10 కాలాల పాటు మంచిగా ఉండాలని అందరం కోరుకుంటున్నాం. నీలో మార్పు వస్తే అందరం ఆనందిస్తాం. ఈ రాజకీయంలో సంపాదించిన డబ్బు మొత్తం మీకు అప్పచెప్పేస్తాను. ఈ పాపపు డబ్బు నాకొద్దు. నేను చాలా సిగ్గుపడుతున్నాను. ఇక నుంచి ఒక్క రూపాయి అవినీతితో లేకుండా నేను రాజకీయంలో మంచి పేరు తెచ్చుకుంటాను. ఇక నుంచి నా భర్త, నేను పాత రోజుల్లాగే ఉంటాము. అందరి అభిమానాన్ని పొందుతాము. పెద్దన్న, ఇక నుంచి మీరు, రాజు, మా ఆయనతో కలిసి పక్క గ్రామాల వాళ్ళు ఆశ్చర్యపడిపోయేలాగా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తాను. లక్ష్మి, సర్పంచ్ అంటే సంపాదించడం కాదే, గ్రామాన్ని అభివృద్ధి బాటలు నడపడం. కొంతమంది సర్పంచులు తమ సొంత డబ్బులతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నారు. మనం చూస్తూనే ఉన్నాం. పెద్దన్న, కొందరు సర్పంచులు డబ్బులకు ఇబ్బంది పడ్డా సరే, మంచి పేరు కొరకు బయట అప్పులు చేసైనా సరే గ్రామాలను అభివృద్ధి చేస్తున్నారు. లక్ష్మక్క, ఇప్పటిదాకా జరిగిపోయింది. ఇప్పటి నుంచన్నా అని మన ఊరిని మంచిగా కాపాడుకొని మంచిగా పని చేసుకుందాం, కలిసిమెలిసి ఉందాం. రాజు, మనకంతటి కారణం మన పెద్దన్న. తనని నా భుజాల మీద ఎత్తుకొని ఎగిరించాను. నర్సవా, ఏమైంది మళ్ళా? ఏమైందిరా? ఆగు నర్సా, బాగు. మనం అందరం కలిసి మా ఇంట్లో దావత్ చేసుకుందాం. ఏమంటే నువ్వేదంటే అదే బావా. రాజకీయం ఏదైనా సరే, ఏ పార్టీ వాళ్ళమైనా సరే, గ్రామాల అభివృద్ధి కొరకై అందరూ కూడా ఐక్యంగా గ్రామాన్ని అభివృద్ధి చెందిద్దాం. మన గ్రామాన్ని ఆదర్శ పదంలో నిలుపుదాం. తెలంగాణ పల్లె సినిమాలు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి.